హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారులేండి. ఇక్కడొచ్చేసి ఏం చెప్తున్నానా అనుకుంటున్నారా? 1, 2, 3 అని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అస్సలు మర్చిపోమాకండి అని చెప్తున్నా. కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఉదయాన్నే నేను చేసిన తింగర పని అనమాట ఇది. బోర్ అయితే వేసి పైప్ అయితే పట్టేసినాను. ఆ వాటర్ అంతా చిమ్ముతా ఉన్నాయి. నా చేత అవ్వలేదు. స్టైల్‌గా మాకు పాత ఇంటి దగ్గర అలవాటనమాట. పైప్‌తో వాటర్ కొట్టేది. అలానే కొడదామని ట్రై చేసినా, కానీ అవ్వలేదు. ఎందుకంటే బోర్‌తో వేస్తే చాలా స్పీడ్‌గా వస్తాయి కదా వాటరు. నాకది అర్థం కాలేదనమాట. ట్యాప్ తిప్పితే వచ్చే వాటర్ కాదు ఇది. ఓన్లీ బోర్ మాత్రమే ఉంది కనెక్షన్. బోర్ వేసినా వాటర్ అయితే భయంకరంగా పోయినాయి. మొబైల్ మీద మొత్తం వాటర్ పడ్డాయి. మా అమ్మ అయితే తిట్టి తిట్టి పెట్టింది. అప్పుడే మా అమ్మ లేసి బయటికొస్తుందనమాట. "ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి ముందే లేసిన అమ్మ కన్నా ముందే. అమ్మ అయితే తిట్టింది. సరేలే ఇంక మొబైల్‌కి ఏం కాలేదురా స్వామి దేవుడా అనుకోని ఇంకా ఇంట్లోకి వచ్చేసిన. తర్వాత చిన్నగా ముగ్గైతే వేస్తున్నా. ముగ్గైతే రోజు ఉంటది. లక్ష్మీదేవి కళ కదా! నా ఛానల్‌లో పెట్టాలి అనైతే నా కోరిక. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా ముగ్గైతే వస్తూనే ఉంటది. అది నేను పెద్దదా, చిన్నదా, రోజు వేస్తున్నదా అని కాకుండా ముగ్గైతే పెట్టాలి అనైతే అనుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క మన వీడియోలకి చాలామంది వీడియోస్ చాలా రకాలుగా ఉంటాయి కదా! మన వీడియోలో కూడా ఏదో ఒకటి ఉండాలి. నా వీడియోలో అయితే ముగ్గు ఉండాలి ఇలా అనైతే అనుకుంటా ఉన్నాను నేను. మా అమ్మనే తీసిందండి ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా. నేను తీయమని చెప్పలేదు. చెప్పినా కదా! మా అమ్మకి కెమెరా పట్టుకోవడం అదంతా వచ్చు కాబట్టి ఆమెకు నచ్చినట్టు ఆమె తీస్తా ఉంటది. ఇక్కడ వచ్చేసరికి ముగ్గు వేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వచ్చేసరికి అమ్మ అయితే ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసేసి సామాన్లన్నీ కొన్ని ఉంటాయి కదా! సింక్‌లో వేసేసి ఇంకా టీ అయితే పెట్టేస్తుంది. నేను టీ ఎందుకు పెట్టనీయలేదు అంటే నేను చిక్కగా పెడతాననమాట. కాఫీ పాలల్లో నీళ్ళు తక్కువ పోస్తా. మా అమ్మ తిడతా ఉంది. పాలు బాగా గట్టిగా ఉంటున్నాయి. వాటర్ తక్కువ పోస్తున్నావు అని చెప్పేసి టీకి. అన్ని టీ మీరే తాగేస్తారా అని అనుకోవాకండి. వాటిల్లో కొన్ని టీ తాగి మిగతాయి మాత్రం మా అమ్మ పెరుగు అయితే తోడేస్తుంది. ఇక్కడ ఎందుకు మళ్ళీ వచ్చి ముగ్గు చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా! ముగ్గు అయితే చూపించలేదు. ఎండబడిన తర్వాత నాకేదో ఈ పువ్వు కనిపించింది. ఈ పువ్వు కోసం వచ్చినా అనమాట నేను. పువ్వు అయితే పూసింది ఫ్రెండ్స్ అని చూపించడానికి వచ్చిన. ఏదో నేను చెట్లు నాటి, నీరు పోసి, పెంచి పెద్ద చేసిన దాని మాదిరి ఫీల్ అవుతున్నా కదా! నేనేం చేయలేదు. ఇంటి ఓనర్సే అన్నీ వేసినారు. బట్ ఏంటంటే పువ్వు బాగా ఉందని చెప్పేసి చూపిస్తా ఉన్నా. నాకు మొక్కలు, పువ్వులంటే చాలా ఇష్టం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా! ఇక్కడ పాలైతే ఉడికిపోయినాయి. నేను కొంచెం బెల్లం పౌడర్ వేసేసి బ్రూ కలిపేసి నాకు, మా నాన్నకి, మా తమ్ముడికి టీ పెట్టేస్తున్నా. ఆల్రెడీ మా అమ్మకైతే కాఫీ ఇచ్చేసిన అనమాట. మేము కూడా కాఫీనే, టీ కాదు. మా అమ్మకి చక్కెర అదే బెల్లం వేయకోకుండా ఏం వేయకోకుండా ఇస్తామన్నమాట. మేమైతే ఇట్లా బెల్లం అయితే వేసుకుంటాం కొంచెము. చక్కెర అయితే నిండుకుందని చెప్పినాను కదా! బ్రూ ప్యాకెట్లు కూడా నిండుకున్నాయి ఈరోజు. అది వెతికితే గుళ్ళో దొరికిందనమాట. ఒక 2 బ్రూ ప్యాకెట్లు అయితే మా అమ్మ అయితే గొని పెడతా ఉంది. ఇంట్లో సామాన్లే చెప్పడం లేదు నువ్వు. ఈ సెల్లు గోలలో పడ్డావు తల్లో. మాకు తిక్కలేస్తుంది. నీ కళ్ళు ముందే సైట్ వచ్చింది. మొత్తం పోతాయి ఆ కళ్ళు. ఇంకా మేమైతే కళ్ళు పెట్టియమనింది మా అమ్మ. చూడండి కళ్ళు పోతాయని తిడతా ఉంది. ఇంకేం చెప్పాలి. ఇక్కడ వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాం ఉదయాన్నే టిఫిన్కి అయితే. ఈ చప్ప బొరుగులు అంటామన్నమాట. పడి వచ్చేసి రూ. 12, రూ. 13 తీసుకుంటారు. కొన్ని సైడ్స్ కిలో లెక్కన అమ్ముతారంట పడి. ఈ బొరుగులు అనేది మా బావ వాళ్ళ సైడ్ అయితే కిలోల ప్రకారం అమ్ముతారని నాకు తెలుసు. మా సైడ్ మాత్రం పడి లెక్కన అమ్ముతారు. అది వచ్చేసి మటను. ఎర్లీ మార్నింగే వస్తుంది. ఎందుకు అంత పొద్దునే తెచ్చుకుంటారు మీరు అని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే మా సైడు మార్కెట్కి వెళ్ళి మేము తెచ్చుకోమండి. మా ఊర్లలోనే పెంచుతుంటారు కదా! వాళ్ళు కోస్తారనమాట. మంచిగా ఉంటుంది. అంటే ఫ్రాడ్ చేయరనమాట. అంటే వేరే వేరే రకాలు కలుపుతారని మా వాళ్ళకందరికీ ఇక్కడ డౌట్ అనమాట. అందుకే తెచ్చుకోరు వాళ్ళు. ఊర్లో దగ్గర తెచ్చుకుంటాం. ఒకవేళ మాకు ఊర్లో ఆ రోజు కొయ్యలేదు అంటే అసలు వెళ్ళరనమాట వాళ్ళు. తెచ్చుకోరు. చికెన్ తెచ్చుకుంటారనమాట. చికెన్ పెద్దగా ఇష్టంగా తినరు. ఎందుకంటే తినకూడదు చికెను అన్నీ అంటే చెప్తుంటారు కదా! అట్లా ఏది తినకూడదు చికెను, మటను ఏదైనా ప్రాబ్లమే. ఉగ్గాని అయితే చాలా బాగా వచ్చింది. నాకు అంతగా ఇష్టం ఉండదండి ఉగ్గాని. మా ఇంట్లో మా తమ్ముడికి, మా నాన్నకి, బావకి చాలా ఇష్టము. అమ్మ కూడా పెద్దగా తినదు ఉగ్గాని. కొత్తిమీర ఏంది పైన వేసింది అనుకుంటున్నారా? గార్నిష్ కోసం బిల్డప్‌గా ఏసిన అంతే. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటది. కొంచెం నిమ్మరసం కలుపుకొని తిన్నామంటే సూపర్ ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇంకా సింక్‌లో సామాన్లు చూడండి. కొంచెం టిఫిన్ చేసేసరికి అన్ని సామాన్లు అయితే పడ్డాయన్నమాట. అమ్మ రొట్టె చేసుకుంటా ఉంది. ఉగ్గాని తినదు. ఎందుకంటే ఏమంటారు బియ్యంతో చేస్తారంట కదా! ఈ బొరుగులు కూడా. అందుకని చెప్పేసి మా అమ్మ అయితే తినదనమాట. ఎప్పుడో ఒకసారి ఇంకా షుగర్ కంట్రోల్‌లోనే ఉంది అన్నప్పుడు మాత్రమే కొంచెం తింటది ఉగ్గాని అంతే. ఇంకా రొట్టె అయితే కాల్చుకుంటుంది ఉదయాన్నే. నిన్న
నిన్న వంకాయ కూర చేసినాం కదా, ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టేసింది. వంకాయ కూర వేసుకొని తింటానులే నేను అని చెప్పేసి పక్కన పెట్టింది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, బుగ్గాని మా తమ్ముడు మా నాన్న తిన్న తర్వాత నా భాగం పక్కన పెట్టినారు. అంతా నేనే తింటా అనుకోకండి, అసలు అంత తినను నేను, జస్ట్ కొంచెమే తింటా అనమాట. ఇక్కడ వచ్చేసి మజ్జిగ అయితే ప్రిపేర్ చేసింది. టిఫిన్ అయిన తర్వాత మజ్జిగ తాగు అని చెప్పేసి. వాతావరణం మారింది కానీ వేడి మాత్రం తగ్గట్లేదనమాట. అంటే వాతావరణానికి మన వేడికి దానికి సంబంధం ఏముంది, మనం తినే తిండిని బట్టి కూడా వేడి చేస్తుంది. ఎందుకంటే మసాలా ఫుడ్ ఎక్కువ తింటే వేడి చేస్తుందంట. మా బావ నన్ను గొనుగుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, బాడీలో హీట్ ఉండకూడదు అని చెప్పేసి. అయినా కూడా హీట్ అయితే ఉంటుంది. చాలామందికి అలానే ప్రాబ్లం ఉంది ఇప్పుడు. మజ్జిగ అయితే అమ్మకు ఒకటి నాకు ఒక గ్లాస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే తాగేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్యాన్ చూపిస్తున్నా, ఏంటని భయపడాకండి, ఆయిల్ క్యాన్ అనమాట అది. దాంట్లోనే పోయించుకుంటుంది మా అమ్మ. 3 కేజీస్ 4 కేజీస్ విడిగా తెచ్చుకుంటాం మేము ఆయిల్ అయితే. వేరే తెలిసిన వాళ్ళు అనమాట, వాళ్ళు మిల్ దగ్గర నుంచి తీసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ 3 కేజీలు 4 కేజీలు అయితే ఆయిల్ తీసేసుకుంటుంది. బుడ్డల నూనె అంటాం మేము. ఓన్లీ కూరల్లో మాత్రమే వాడుతుంది. మనం ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై లాగా, అలాంటి ఫ్రైస్ అయితే సన్ఫ్లవర్ ఆయిలే వాడుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ పట్టే వాటికి, అప్పడాలు వేయించడము, బజ్జీలకి, వాటికి అన్నిటికీ కూడా. ఇక్కడ వచ్చేసి కూర అయితే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేశాను. మనకు మామూలుగా మార్కెట్లో తెచ్చుకుంటే వాళ్ళే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తారు కదా. ఇక్కడ మాకు ఊర్లో కోస్తారు కాబట్టి లావ్ పీసెస్ అయితే ఇస్తారనమాట. మనమే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టైం పడుతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కూర్చొని కోసేదానికి. మాకు కత్తిపీట లేదు కదా, కొడవలతోనే కోస్తాను. నాకు కూడా అలవాటే, అదే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఈ మధ్య చాకుతో అయితే కోస్తున్నా. ఆ చాకు కూడా నాకు సరిగ్గా రాదు. చేతులు కట్ చేసుకున్న స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోయింది. ఏ పనైనా అంతే, మనం చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది కదా, అది ఏదైనా అంతే. నాకు గడ్డి కోయడం కూడా స్టార్టింగ్ వచ్చేది కాదు. ఇప్పుడు మర్చిపోయినా అనుకోండి, అప్పుడు రాకుండా ఉండే. అప్పుడు కూడా అంతే, వేళ్ళన్నీ సుమారుగా తెంపుకున్నాను నేను స్టార్టింగ్లో. అంటే మమ్మల్ని నేర్చుకోమని ఎవరు చెప్పలేదు, నాకే అనమాట. నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా చూస్తే అది నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. ఇక్కడ వచ్చేసి ఇంకా నీట్గా చేతులు కడుక్కుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారా, నాకు ఆ స్మెల్ కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అనమాట. అందుకే చెయ్యి అంతా ఇంటి కడిగేసుకొని తుడిచేసుకుంటున్నా సబ్బుతో. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఉప్పు పసుపు వేసి మేము మగ్గబెట్టుకుంటాము. దాన్ని మీరేమంటారో. కొంతమంది కుక్కర్ కొనవా, కుక్కర్లో వండట్లేదు అనుకుంటున్నా ఉన్నారు కదా. కుక్కర్లో అంతకుముందు అంత వండలేదు కదండి, అందరం కూడా మట్టి పాత్రలో కూడా చేసుకొని తినేవాళ్ళు. మా జేజు కూడా చేస్తుండే మట్టి పాత్రలోనే మటన్ చాలా బాగుంటుండే. ఇప్పుడు కూడా చాలామంది చేసుకుంటూ ఉన్నారు పల్లెటూరు వంటలు అని చెప్పేసి. మనకు టైం లేనప్పుడు కుక్కర్ అయితే బెటరే కానీ, మనకు టైం ఉన్నప్పుడు కుక్కర్లో ఎందుకు. ఇప్పుడు మాకు అంత బిజీగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా. నిదానంగానే వంట చేసుకుంటాం కాబట్టి మాకు 1 వస్తారు మా నాన్న వాళ్ళు తినడానికి. పనికి వెళ్ళినా, మా తమ్ముడు బయటికి వెళ్ళినా 1 లోపు అయిపోతుంది. 11:30కి స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు లేత మాంసమే దొరుకుతుంది కాబట్టి అంత టైం ఏం పట్టదు. ఒక 3/4 గంటలోపే మాకు మటన్ అంతా కుక్ అయిపోతుంది. మంచిగా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. లేతగా ఉన్న మాంసం అయితే త్వరగా అవుతుంది, కొంచెం ముదురుగా ఉంటే లేట్ అవుతుంది. ఆ టైంలో కుక్కర్ ఉంటే బాగుండు అని అయితే అనుకుంటాం మనం, అంతే. ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర, అల్లము, మనం ఏమేమి వేసుకోవాలనో అదంతా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నా వీడియోస్లో మీకు తేడా కనిపించుంటుంది ఈ పాటికే. నేను చాలా మటుకు నేనేం చేస్తున్నానా అన్న వాటి గురించే ఎక్కువ చెప్తా వస్తున్నా ఈ మధ్య. ఇంకా వేరే విషయాల గురించి, టాపిక్స్ గురించి మాట్లాడట్లేదనమాట నేను. వీడియోస్ అయితే మారుస్తున్నా కానీ వీడియోస్ అయితే పోవట్లేదు. ఎలా అయితే నేను కష్టమైతే పడాలి అందరము, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది కదా అని చెప్పేసి నేను మా అమ్మ ఆడ మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ మన వీడియోస్ ఎలా వెళ్తున్నాయి ఏంటి అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలా పెడితే ఎలా వెళ్తున్నాయి అన్నది మనం ఆలోచించుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాము. ఒకేలాగా గొర్రెలాగా వాళ్ళు చెప్పినారు కదా బాగున్నాయి, వీళ్ళు చెప్పినారు కదా బాగున్నాయి అని తలాడించినామంటే మాత్రము మనకి ఖచ్చితంగా మైనస్ అవుతుంది. మనమే ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరు కూడా మీది బాగుంది అంటే నమ్మవాకండి ఎవరే కానీ, నేను చెప్తా ఉన్నాను. మీరు ఆలోచన చేసుకోండి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. మీకై మీరు సలహా అయితే తీసుకోండి. నేను చెప్పినాను కదా వీడియోలో, నా వీడియోలో ఏమన్నా మార్చుకోవాలా అంటే దాని గురించి పెద్దగా ఎవరు కామెంట్ రాయలేదు. ఒకరిద్దరైతే రాస్తున్నారు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, ఇలాగే చెయ్యి అని చెప్పేసి. అందుకే చెప్తా ఉన్నాను. అందరూ ఏం మనకు సలహాలు ఇవ్వరు, కొంతమంది మాత్రం చెప్తారు, సరే ఇలా చేసుకో లక్ష్మి, ఇలా చేసుకో అని చెప్పేసి. అంటే నన్నే కాదు ఎవరికైనా చెప్తా ఉన్నాను నేను. ఇక్కడ వచ్చేసి సామాన్లు ఎక్కడ పెట్టినానా ఏమో అన్నది గుర్తులేదు. అంటే ఇంట్లో నేనే మొత్తం చేసేది. మా అమ్మ ఏం చేస్తుందంటే నేను అక్కడక్కడ పడేస్తాను కదా, అవన్నీ సర్ది నీట్గా పెడతాను అనమాట. నేను కనుక్కోలేను ఇంకా, నాకెందుకంటే గుర్తుగా పెట్టుకుంటా ఒక చోట. మా అమ్మ అది గుర్తా నీకు, డబ్బాలన్నీ ఇంట్లో ఉన్నాయి కదా స్టీల్ డబ్బాలు, అవన్నీ ఏం చేయాలని అయితే అరుస్తూ ఉంది. కొబ్బరి కోసం అయితే వెతుకులాటలో తిట్లు అనమాట నాకు. మామూలే, మా అమ్మ నన్ను కొనుగుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. ఏ పేరెంట్స్ అయినా అంతే మామూలే. అదే అత్త తిడితే ఊరుకుంటామా ఏంటి, ఊరుకోం కదా ఎవరమ్మా. అమ్మ అయితే అమ్మే కదా అనుకుంటాం.
ఎవరమైనా అంతే కదా. ఇక్కడ వచ్చేసి మసాలా అయితే మిక్సీకి వేసుకోవడానికైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే మా ఇంట్లో మటనే అందరికీ తెలిసిపోయింది. ఆదివారం వస్తే మా ఇంట్లో మటను అని చెప్పేసి అందరూ అదే ఫిక్స్ అయ్యారు కదా. లేదండి, రోజు మటన్ తినము. ఈ నెల ఎందుకు తిన్నాము అంటే డ్యాడీకి చెయ్యి బాగలేదు కాబట్టి మటన్ పెట్టాలి కాబట్టి మాత్రమే తిన్నాము. డ్యాడీకి వేలు తగ్గిపోయింది. ఇక చికెన్ కూడా తెస్తాం. ఒక సండే చికెన్, ఒక సండే మటన్, ఒక సండే గుడ్డు ఉంటుంది ఇప్పటి నుంచి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు ఓపిక్గా విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే మా వీడియోస్ ఇంకా ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.